పార్టీ విజయం సాధించడంలో నాగబాబు గారిది చాలా కీలక పాత్ర. రేపు ప్రభుత్వం ఏర్పడంలో ఆయన చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. ఆయన ఎక్కడ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం జరగట్లేదు. ఏమన్నా అని స్పెషల్ రీజన్? అది వాళ్ళ పార్టీ ఐడియాలజీ అండి, వాళ్ళ పార్టీ ఇష్యూ అది. అంటే కాదు, మనం మిమ్మల్ని ఎందుకు మాట్లాడకూడదు. అడిగాను అంటే, పాపం పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్లో చెప్పారు, మనకి ఏ పదవులు వచ్చేలా లేవు, మనకి ఏది ఇచ్చేలా లేరు, దయచేసి నన్ను మీరు ఏం అడగండి పదవులు, నేను ఇవ్వలేను అని ఒక క్లారిటీ ఇచ్చారు. నేను చూడలేదు, ఇచ్చి ఉంటే అట్లా చెప్పారు, నేను అది స్పీచ్ విన్నాను. సో మరి ఏంటి అసలు, అంటే పాపం ఆయనకి ఏమన్నా అవకాశం ఉందా లేదా? అంటే పవన్ కళ్యాణ్ ఒకటండి, ఏ పార్టీలోనైనా కష్టపడిన కార్యకర్తలకి, కష్టపడిన నాయకులకి సముచితమైన స్థానం అయితే కలుగుతుంది, దానిలో డౌటే లేదు. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి రావాల్సిన పదవుల్లో అంటే ఆయన షేర్ ఆఫ్ పదవుల్లో ఆయనకి ఇస్తారు. ఓకే, మరి పవన్ కళ్యాణ్ గారు ఇష్టం నాగబాబు గారికి ఏమి ఇస్తారు అనేది అది వాళ్ళ పార్టీ డెసిషను. బట్ డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా వాళ్ళు కష్టపడే వాళ్ళందరూ న్యాయం చేస్తారు ఏదో రకంగా.